క్షాత్రవాడికి స్వాగతం. ఈనాటి మన ఎపిసోడ్లో మారుతున్నటువంటి భారతీయ యొక్క మిలిటరీ ఆలోచనలు, మన యొక్క మిలిటరీ స్ట్రాటజీలో ఎంత మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ తర్వాత మనము ప్రపంచానికి ఇచ్చినటువంటి మన యొక్క మిలిటరీ యొక్క పవర్ యొక్క గుర్తింపు, మేము ఎంచుకున్న సమయంలో, మేము ఎంచుకున్న స్థలంలో, మేము ఎంచుకున్న రీతిగా శత్రువుని కొడతాము. టెర్రరిస్టుల అటాకులకు, తీవ్ర దిగ్భ్రాంతులు, తీవ్రమైన ఖండనలు ఇవేమీ ఉండవు. మళ్ళీ మా జోలికి రాకుండా మీ తోలు తీస్తాము అనేటువంటి దిశగా మన యొక్క మిలిటరీ ఆలోచనలు కదులుతున్నాయి. అదేవిధంగా యాక్ట్ చేస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, మామూలు జనాలు చనిపోయిన తర్వాత ఈసారి భారత్ చాలా జాగ్రత్తగా అడుగువేసింది. తన యొక్క శక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తూ పాకిస్తాన్ని వణికించేలా తను ముందుకురికింది. దీంట్లో గాలిలో దాడులు, సముద్రంలో సంసిద్ధత, భూసైన్యంలో మహరింపు, ఇవన్నీ చేస్తూ చాలా అత్యంత ఆధునికమైనటువంటి రఫేల్ విమానాలని వాడుతూ మన యొక్క నౌకాదళాన్ని సంపూర్ణంగా సంసిద్ధం చేసి విక్రాంత్ లాంటి వాటన్నిటి కూడాను వాటిని మహరించి మనం ముందుకెళ్ళాం. అంతేకాకుండా సైబర్ ఫ్రంట్లో కూడా మనం ముందుకెళ్ళాం. పాకిస్తాన్ యొక్క కమ్యూనికేషన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళ నెట్వర్క్ని హ్యాక్ చేసి, అదేవిధంగా మన యొక్క నెట్వర్క్ని కాపాడుకుంటూ అదేవిధంగా నెట్వర్క్ యుద్ధాన్ని కూడా చేశాము. ఈ యొక్క స్ట్రాటజిక్ అటానమీ, స్వయం నిర్ణయమైనటువంటి ఒక శక్తిగా భారత్ ఉంటుంది. ఇవాళ భారత్ ఏ అమెరికా యొక్క రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడండి అనేటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని మేము కాపాడుకుంటాం. మమ్మల్ని కొట్టిన వాళ్లకు తీవ్రంగా కొడతాం. అజేయాంచ విశ్వస్య దేహీ సత్యం. ఈ ప్రపంచమంతా ఎదురై వచ్చినా సరే మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం. మమ్మల్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఈ ప్రపంచం అంతా కలిసి వచ్చినా లేదు అనేటువంటి స్థితిని చూపించాం. ఇవాళ ఎందుకు అనంటే కారణం మేక్ ఇన్ ఇండియాతో దేశీయంగా తయారైనటువంటి డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీతోటి మనం ముందుకెళ్ళాం. ఆ ముందుతోటి దానివల్ల మన స్ట్రాటజీ, మన దగ్గర వార్ సంబంధించినటువంటి ఏ ఆయుధాలు ఉన్నాయో ప్రపంచానికి తెలియకుండా కొట్టాం. అంతేకాదు, ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంతలా వాడాలి అనేటువంటిది గొప్ప స్ట్రాటజీతో ముందుకెళ్ళాం. ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య వంటి క్యారియర్ గ్రూపులతోటి, న్యూక్లియర్ సబ్మెరీన్లతోటి మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఖబర్దారని చూపించాం. కాబట్టి ఈ స్థితిలో భారతదేశంలో భారతీయులుగా మనం చేయాల్సినటువంటిది భారతీయకి సంబంధించినటువంటి రక్షణ ఆయుధాల్లో మన యొక్క పెట్టుబడులు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనము మన పెట్టుబడుల ద్వారా మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవటం, మన యొక్క రక్షణ ఉత్పత్తులను పెంచటం, ఆ రక్షణ ఉత్పత్తులను విదేశాలకి ఉత్పత్తి చేయటం ద్వారా, విదేశాలకు మనము సప్లై చేయటం ద్వారా మనము మన రూపాయి విలువను పెంచటము. అంతేకాదు, కేవలం దాడులే కాదు, మనము మొత్తం కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు తిరిగి దౌత్యపరమైనటువంటి యుద్ధాన్ని కూడా అద్భుతంగా చేశాం. మూల ఉన్న దేశాలకు వెళ్ళి మన యొక్క దౌత్యవేత్తలు, మన పార్లమెంట్ యొక్క మెంబర్స్ వెళ్ళి పాకిస్తాన్ ఒక బలహీనమైన బాధితుడిగా ప్రపంచం ముందు చూపించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దాడులు, ఊరి దాడులు కావచ్చు, బాలకోట్ దాడులు కావచ్చు, ఇవాళ పహల్గామ్ దాడులు కావచ్చు, వీటన్నిటికి జవాబుగానే మేము ఆపరేషన్ సింధూర్ చేశామని ప్రపంచాన్ని ఒప్పించడంలో మనం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ప్రపంచంలో ఇప్పుడు భారత్ ఎలా ఉండబోతుంది? ఒక విజ్ఞతతో కూడిన ఒక శక్తిగా, చైనా యొక్క అహంకార ధోరణికి ప్రత్యామ్నాయంగా రెస్పాన్సిబుల్ డిటర్మినెంట్ పవర్గా ఇవాళ మనం నిలబడుతున్నాం. కానీ మనము ఇంకా ఎంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశము ఒక కేవలం రియాక్టివ్ పవర్ కాదు, ఒక రెస్పాన్సిబుల్ పవర్, ఒక రెస్ట్రైంట్ మాత్రమే కాదు, రిజాల్వ్ కూడా ఉంది. మేము కేవలం మా మీద దాడి జరిగితే మేము దిగ్భ్రాంతులతో సరిపెట్టుకోము. మేము దెబ్బ కొట్టి తీరుతాము. మా శక్తిని చూపించగలము. మా దేశంలో శాంతి నిలబడటానికి ఎంత దూరమైనా వెళ్తాము. డిప్లొమసీని నడిపించగలము. టెక్నాలజీని అద్భుతంగా వాడగలము. ఎవరు వాడలేని రీతిలో వాడగలిగేటువంటి బ్రెయిన్స్ ఉన్నాయి ఈ దేశంలో అనేటువంటి విషయాన్ని చూపించగలం.
ఈ మార్గంలో ఆపరేషన్ సింధూర్ మనకొక టర్నింగ్ పాయింట్. భారతదేశం యొక్క మిలిటరీ సిద్ధాంతం మారింది, ప్రపంచంలో ఒక అజేయమైన శక్తిగా నిలబడింది అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా మన యొక్క ఈ మారిన సిద్ధాంతం చూపుతుంది. ఈ ఆనందంతో, ఈ విజ్ఞతతో మరింత ముందడుగు వేద్దాం, ముందుకెళ్దాం. జై హింద్, జై భారత్.